స్త్రీల జీవితం మీద ఈ శుక్రగ్రహ దోష ప్రభావాలు ఏ రకంగా చూపిస్తాయి అంటే కనుక వివాహంలో ఆలస్యము, అడ్డంకులు ఇది ప్రథమంగా కనిపిస్తుంది. అయితే ఆలస్యం అడ్డంకులు అంటే ఏ రకంగా ఉండొచ్చు అంటే సంబంధాలు వచ్చి ఆగిపోవడము, దగ్గర దాకా వచ్చి పోవడము, నిర్ణయాలలో ఆలస్యం జరగడము, ఎవరూ సరిపోవటం లేదు, నాకు మ్యాచ్ కాడు, నాకు సరిపోడు అని స్త్రీలకు అంటే ఈ ఆడపిల్లలకు మనసు నిలకడగా ఉండకుండా ఏదో హైఫైగా రాజకుమారుడిలాగా ఊహించుకోవడము, వచ్చిన అతన్ని వెళ్ళగొట్టడము, అంటే ఈ అమ్మాయి తీసుకునే నిర్ణయ లోపం వల్ల, ఊహల్లో ఉండడం వల్ల ఇలాగా బెడిసి కొట్టే అవకాశము, అంటే దగ్గర దాకా వచ్చి పోయే అవకాశాలు ఎక్కువ శాతం కనబడతాయి. అయితే ఇది ఎప్పుడు శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు చెప్పదగిన సూచన. అయితే మరి దాంపత్యంలో చూసినట్టయితే కనుక ఎటువంటి ప్రభావాలు చూపిస్తాయి అంటే భర్తతో భావోద్వేగంతో దూరం అయిపోవడము, నువ్వు నాకు సరిపడవు, నీకు నాకు చెల్లదు, ఇట్లాగా ఈ ఆవేశంతో మాట్లాడేసి నేను విడాకులకు వెళ్ళిపోతాను, నాకు మీరొద్దు అనుకుని గొడవలు పెట్టుకుని దూరం అవ్వడము, అంటే దాంపత్యం నుంచి విడిపోయేంత దూరం వెళ్తుంది. రెండోది ప్రేమ తగ్గిపోయినట్టుగా కూడా భార్యాభర్తల మధ్య అనిపించినది అంటే కనుక శుక్రగ్రహ దోషం ఉన్నట్టుగా మనం గమనించుకోవాలి. అయితే చిన్న చిన్న విషయాలకే గొడవలు పడ్డము, చిన్న చిన్న విషయాలకే అలగడము, దూరం అవ్వడము, ఇలాంటి సందర్భాలు ఏవైనా అక్కడ కారణం ఉండదు కానీ దూరం అయిపోతారు. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు శుక్రగ్రహ దోషం ఉంది అని ఆ దాంపత్యంలో మనం గ్రహించుకోవాలి.